మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నా పేరు డాక్టర్ దిలీప్ ఎంబాబు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. సో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఒక డౌట్ అంటే చాలా పేషెంట్స్కు రికరెంట్ ఇది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ మంట, బర్నింగ్ సెన్సేషన్, చలి, జ్వరం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ మేము యూరిన్ టెస్ట్ వల్ల యూరిన్ కల్చర్ అని కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ల వల్ల ఇన్ఫెక్షన్ ఉంటే తెలుసుకుని ఆ యాంటీబయాటిక్స్ ఆన్ ప్రకారం ఇస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ రికవర్ అవుతుంది. బట్ ఒక్కొక్కసారి కిడ్నీ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉంటే కిడ్నీలో పస్ కలెక్ట్ అవుతుంది. ఆ పస్ వల్ల కూడా పేషెంట్స్కు కిడ్నీ డ్యామేజ్ ఫ్యూచర్లో అయ్యేది ఛాన్స్ ఉంటుంది. సో చిన్న ఆపరేషన్ చేసి ఆ పస్ కూడా డ్రైన్ చేసేస్తాం. మేము స్టెంటింగ్ పెట్టి ఆ పస్ మొత్తం బయట వచ్చేస్తే కిడ్నీ రికవర్ అవుతుంది. సో ఇన్ఫెక్షన్స్ మనం తొందరగా కంట్రోల్ చేసుకుంటే ఫర్దర్ కిడ్నీ పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవచ్చు. సో యూజువలీ కిడ్నీ డ్యామేజ్ ఎర్లీ స్టేజ్లో తెలుసుకుని అట్లా ట్రీట్మెంట్ ఫర్దర్ ఏముంటుంది. చాలా పేషెంట్స్కి ఎర్లీ స్టేజ్లో అంటే రెగ్యులర్ చెకప్, హెల్త్ చెకప్, ఎవరికి షుగర్, బీపీ, సీనియర్ సిటిజన్స్, ఏజ్ అబోవ్ 45-50 ఇయర్స్ వీళ్ళు రెగ్యులర్ చెక్ చేస్తే ఒక్కొక్కసారి క్రియాటిన్ ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల కామన్లీ యంగ్ పేషెంట్స్లో మనం ఐజిఏ నెఫ్రోపతి అనే ఒక డిసీజ్ ఉంటుంది. ప్లస్ చాలా పేషెంట్స్కి కిడ్నీలో ఫిల్టర్ డ్యామేజ్ అయితే యూరిన్లో ప్రోటీన్స్ లీక్ అవుతాయి. ఆ కండిషన్ డయాగ్నోస్ చేయాలంటే మనం కిడ్నీ బయాప్సీ చేయాలి. కిడ్నీ బయాప్సీ అంటే ఒక చిన్న కిడ్నీ ముక్క తీసి మేము మైక్రోస్కోప్ కింద చూస్తాం. దానివల్ల మాకు రీజన్స్ తెలిసిపోతాయి. ఏ రీజన్ వల్ల ఈ పేషెంట్కు కిడ్నీ డ్యామేజ్ ఉన్నది. ఆ డ్యామేజ్ రీజన్స్ తెలుసుకుంటే ఆ రీజన్ ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ కిడ్నీ ఫంక్షన్ రికవర్ అవుతుంది. సో చాలా పేషెంట్స్ కిడ్నీ బయాప్సీ అంటే భయపడతారు, కిడ్నీ బయాప్సీ అవాయిడ్ చేస్తారు. సో దానివల్ల ఈ ఒరిజినల్ డిసీజ్ ఎందుకు కిడ్నీ డ్యామేజ్ అయింది అది మిస్ అయిపోతుంది. ఒరిజినల్ డిసీజ్ తెలియకుంటే మనం అట్లానే ప్రోగ్రెస్ చేస్తే ఫ్యూచర్లో కిడ్నీ డ్యామేజ్ అయ్యి డయాలసిస్ స్టేజ్కి వచ్చేస్తారు. సో ఎప్పుడైనా అవసరం ఉంటే తొందరగా కిడ్నీ బయాప్సీ చేసి ఆ రీజన్ తెలుసుకుంటే మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డోంట్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ అంటారు సిమ్టమ్స్ అయిన తర్వాతనే మేము టెస్ట్ చేస్తాం, మాకు సిమ్టమ్స్ ఏం లేవు. బట్ యూజువలీ రెగ్యులర్ అట్లీస్ట్ 6 monthly 1 yearly చెకప్ చేసుకోవాలి. బట్ బై ఛాన్స్ 80% డ్యామేజ్ అయిన తర్వాత సిమ్టమ్స్ అంటే యూజువలీ బాడీలో ఎక్సెస్ వాటర్ అయ్యి ఆయాసం వస్తుంది, కాళ్ళ స్వెల్లింగ్ వస్తుంది, ఫేస్ మీద స్వెల్లింగ్ ఉంటుంది, యూరిన్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. ఈ ఎక్సెస్ వాటర్ లంగ్స్లో పోయి ఆయాసం వస్తుంది. ఆ స్టేజెస్లో ఆల్మోస్ట్ 80% కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మేము యూజువలీ అర్జెంట్గా డయాలసిస్ స్టార్ట్ చేసి రీజన్ తెలియకుంటే మనం బయాప్సీ కిడ్నీ చిన్న ముక్క తీసి కిడ్నీ బయాప్సీ టెస్ట్ చేసి ఆ డయాగ్నోస్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ చేస్తాం. బట్ డోంట్ వెయిట్ ఫర్ సిమ్టమ్స్, డయాగ్నోజ్ ఇట్ ఎర్లీ.